వీడియోలో HTML ఎలిమెంట్స్‌ని జావాస్క్రిప్ట్ యూజ్ చేసి ఎలా ఐడెంటిఫై చేయాలో, ఎలా యాక్సెస్ చేయాలో చూసుకున్నాం. గెట్ ఎలిమెంట్ బై ఐడి అయింది. ట్యాగ్ నేమ్‌తో యూజ్ చేసాం. ఇప్పుడు క్లాస్ నేమ్‌తో చూద్దాం. ఇక్కడ క్లాస్ నేమ్ నేనేం తీసుకున్నానండి h33 అని తీసుకున్నాను. ఇక్కడ క్లాస్ నేమ్ ఉంది h33 అని ఉంది కదా! ఈ రెండిటిల్ని ఏదో అవుట్‌పుట్ చూద్దాం. ఏం యాక్సెస్ చేస్తాం జావాస్క్రిప్ట్ అనేది. ఇన్స్పెక్ట్ చేసి చూస్తే కన్సోల్‌లోకెళ్తే చూడండి 0 అంటే క్లాస్ నేమ్ దగ్గర ఇక్కడ ఐడి ఇవ్వాల్సింది. ఇప్పుడు వెళ్ళి చూడండి ఎన్నొచ్చినాయి? 2 వచ్చినాయి అనమాట. ఇక్కడ క్లాస్ నేమ్‌తో h33 అనే క్లాస్ నేమ్ ఎన్ని వచ్చినాయి? 1, 2 ఉన్నాయి కాబట్టి గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తామంటే 2 వచ్చినాయి చూడండి 0, 1, 1, 2 లెంత్ 2 HTML అంటే క్లాస్ నేమ్‌తో ఏమైతే ఉన్నాయో అందుట్లో ఉన్న ప్రతీది రిటర్న్ చేస్తుంది అనమాట ఇక్కడ. మీరు గెట్ ఎలిమెంట్ బై ఐడి అనే ఫస్ట్‌ది మట్టుకే కాకుండా క్లాస్ నేమ్‌తో ఏమైతే ఉన్నాయో ప్రతీది రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు 2 రిటర్న్ చేసింది కదా! దీన్నే మనం సేమ్ మళ్ళీ చేద్దాం. మళ్ళీ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ 7 అని పెడదాం. ఇప్పుడు చూడండి 3 రిటర్న్ చేసింది. అదిగో 3 ఇలాగా ఏదైతే క్లాస్ నేమ్‌తో ఏమైతే ఉన్నా అన్నిటిని రిటర్న్ చేస్తుందన్నమాట. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటే. తర్వాత క్వెరీ సెలెక్టర్ ఉంది. క్వెరీ సెలెక్టర్ అంటే ఇప్పుడు ఏం చేసుకున్న క్వెరీ సెలెక్టర్‌లో ఏం చేస్తామంటే సీఎస్ఎస్ లాగానే ట్యాగ్ నేమ్ అయితే ట్యాగ్ నేమ్ ఇవ్వాలి. ట్యాగ్ నేమ్ అయితే ట్యాగ్ నేమ్ ఐడి ఇచ్చామనుకో ఐడి ఇస్తే మనం సీఎస్ఎస్‌లో ఏం చేస్తాం హ్యాష్ పెడతాం ముందు. తర్వాత క్లాస్ ఇస్తే ఏం చేస్తాం డాట్ అని పెడతాం. అలాగే ఇక్కడ కూడా రిప్రజెంట్ చేయాలి. ఇప్పుడు క్లాస్ నేమ్‌తో ఎన్ని ఉన్నాయి? ఈ h33 అనే క్లాస్ నేమ్‌తో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. ఎన్ని రిటర్న్ చేద్దాం చూద్దాం. ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ h6 ఎలిమెంట్. అంటే ఏమొచ్చింది? h6 ఎలిమెంట్. ఫస్ట్ దాని మట్టుకే. ఐడీలు క్లాసులు 3 ఉన్నాయి. దీంతో ఈ పేరుతో h33 అంటే ఫస్ట్ ఎలిమెంట్ మట్టుకే రిటర్న్ చేసింది. h6 ఎలిమెంట్ అని. ఇక్కడ మీకు ఇంకా అర్థం అవడం కోసం దీన్ని కాపీ చేసి దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. చూడండి ఇప్పుడు మనకి h7 ఎలిమెంట్ అని రావాలి. వచ్చిందా? h7 అనే ఎలిమెంట్ అని వచ్చింది. అలాగనమాట. క్వెరీ సెలెక్టర్ అనేది ఎన్ని ఉంటే అన్ని రిటర్న్ చేయకుండా అందుట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఆ క్లాస్ నేమ్‌తో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ మట్టుకే రిటర్న్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు h7 అనేది ఫస్ట్ ఉంది h33తో. అందుకనే h7 అనేది రిటర్న్ చేసింది. అలాగే ఇక్కడ ఐడీ తీసుకున్నాం అనుకో. ఇక్కడ h33తో ఐడీతో ఏమున్నాయా? ఏమీ లేవు. అందుకని మనం ఇక్కడ పెడదాం. చూడండి ఇప్పుడేమొచ్చింది? h6 ఎలిమెంట్ అంట. h33తో h6 అనే ఎలిమెంట్ ఇదిగో h6 అనే ఎలిమెంట్ ఉంది. h6 అనే h33తో h3 అనే ఎలిమెంట్ ఉంది. ఇంకోటి చూద్దాం. చూడండి h6 అనే ఎలిమెంటే చూపిస్తుంది. ఎందుకంటే ఏది ఫస్ట్ ఉంది? ఇది ఫస్ట్ ఉంది కాబట్టి. దీన్ని కాపీ చేసి దీన్ని కామెంట్ చేసేద్దాం పోనీ. కామెంట్ చేసి చూద్దాం ఏమొచ్చింది? ఏ ఎలిమెంట్ చూపిస్తుందో చూద్దాం. h4 ఎలిమెంట్. ఇది h4 ఎలిమెంట్. ఇది చూపిస్తుంది. అంటే ఏదైతే క్వెరీ సెలెక్టర్ రావాలంటే ఏది ఫస్ట్ ఉంటే అది చూపిస్తుంది. ఫస్ట్ ఇది ఉందా? తర్వాత క్వెరీ సెలెక్టర్ ఆల్ అని ఒకటి ఉంది. క్వెరీ సెలెక్టర్ ఆల్ అంటే ఏంటి? అన్నీ కాబట్టి ఇది కూడా క్వెరీ సెలెక్టర్. అంటే h3 అనే ఐడీతో ఏమైతే ఉన్నాయో ప్రతీది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? h3 అనే ఐడీతో 2 ఉన్నాయి. 2 రిటర్న్ చేసింది. 1, 2 చూడండి అందుకనే నోడ్ లిస్ట్ 2 వచ్చింది. అలాగే ఇంకోటి పెడదాం. h33 3 ఇప్పుడు ఎన్ని రావాలి? 3 రావాలి. ఇదిగో నోడ్ లిస్ట్ 3 వచ్చింది. అదిగో 3 అలా క్వెరీ సెలెక్టర్ ఆల్ అంటే అన్ని రిటర్న్ చేస్తుంది. క్వెరీ సెలెక్టర్ అంటే ఒకటి రిటర్న్ చేస్తుంది. క్వెరీ సెలెక్టర్ చూద్దాం చూడండి. ఇప్పుడు ఒకటి రిటర్న్ చేసింది. అదేంటి? చూడండి h6 ఎలిమెంట్. అంటే ఇక్కడ h6 ఎలిమెంట్ ఫస్ట్ ఉంది h33కి ఐడికి. అందుకని అది మట్టుకు రిటర్న్ చేసింది. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్వెరీ సెలెక్టర్ అండ్ క్వెరీ సెలెక్టర్ ఆల్.